స్వాగతం. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభమైంది. 65 రోజుల విరామం అనంతరం తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది. నవంబర్ 28న నిలిచిపోయిన నర్సింపేట నియోజకవర్గం శంకరమ్మ తండా నుంచే పాదయాత్ర మొదలుపెట్టింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని సాయంత్రం వరకు చూపించకుండా ఆసుపత్రి యాజమాన్యం రోగిని రహస్యంగా బయటకు తరలిస్తుండగా రోగి బంధువులు అడ్డుకుని పరిశీలించక అప్పటికే చనిపోయి ఉన్నాడని, అయినా వైద్యులు కావాలని డబ్బుల కోసం నటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జిర్రా ప్రదీప్ అదే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్ కుమార్ కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పల్బంధం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి, రామిరెడ్డి, పుల్లా సాహెబ్ అనే ముగ్గురు రైతులు ఎన్ఎస్పీ కాలువలో పైపులను వేసేందుకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరస్త్రాణం, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్టులు ధరించాలని పోలీసు అధికారులు సూచించారు. మదనపల్లె పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఆవశ్యకతపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే ఉపాధ్యాయ సంకల్ప సభకి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై బారికేడ్లు అడ్డంగా పెట్టి 130 మంది టీచర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. కళా తపస్వి, దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ సమాచారం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఐసీసీ సెమినార్ హాల్లో జరిగిన గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా జనబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర బడ్జెట్పై ఏపీసీసీ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పదవి విరిచారు. ఇది రైతుల, గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్ అని, అప్పుల మీద ఆధారపడి బడ్జెట్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. కళా తపస్వి విశ్వనాథ్ మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి ఫిలిం నగర్ లోని నివాసానికి వెళ్లి విశ్వనాథ్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లిక్కర్ స్కామ్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. స్కామ్ కేసులో ముందుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలని అన్నారు. మోసపూరిత అవినీతి పునాదులపై కేజ్రీవాల్ రాజకీయంగా ఎదిగాడని, కేజ్రీవాల్ కు అనేక మంది మేధావులు, యువత ఎంతో నమ్మకంతో మద్దతు పలికారన్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొండకిందిగూడెంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన వారు, వార్డు సభ్యులు, కార్యకర్తలు భారీగా చేరారు. వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి స్పీకర్ దగ్గరకు వెళ్దామని అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం జామ్లో ప్రభుత్వ ఎస్సీ ఆశ్రమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని మహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మహిత సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన విద్యార్థిని. బాలిక మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా నూజివీడులో జగనన్న ఇంటి లబ్ధిదారులకు మెటీరియల్ ఇచ్చే గోడౌన్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపినాయుడుపేట ప్రాంతానికి చెందిన నరేష్ అనే వ్యక్తి వారింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు వరంగా సామాన్య ప్రజలకు భారంగా ఉందని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టింది.
కడప జిల్లా ఎర్రగుంట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అవినీతి జరుగుతుందంటూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కడప ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి.